అదృష్టం ఇస్తాడు స్వామి. ఆ అదృష్టాన్ని మనం బలంగా పెంచుకుంటే బలంగా బతుకుతాం స్వామి. ఇప్పుడు డబ్బు అనేది అందరికీ అవసరమే అండి. డబ్బు కంటే అందరికంటే ముఖ్యం సుఖం అండి, సంతోషం. ఈ రెండు కూడా మన ప్రొఫెషన్ ద్వారా మనకు వస్తాయండి, డబ్బు ద్వారా రాదు. ఇప్పుడు డాక్టర్ కూడా ఎన్ని కోట్లు సంపాదించినా ఇప్పుడు 2-3 పేషెంట్లు బతికి రోజు అయ్యా మీ వల్ల నేను బతికానని చెప్తే కోట్లున్నా మర్చిపోతాడండి, అదే ఉంటుంది ఆయనకి. అవునా కదా? ఇట్లాంటి తృప్తి జీవితాన్ని కూడా మారుస్తుంది ఆ డాక్టర్ కూడా. పోనీలే పాపం భగవంతుడు ఇంత ఇస్తున్నాడు, ఈ పేషెంట్ ఇవ్వలేకపోతే వాడు బాగుంటే అంత మంచిగా అనే ఆలోచన డాక్టర్ కూడా రావాలి. అలాగా నేను చేసే ప్రయత్నాలు ఏంటంటే, హనుమంతుడు నాకు ఇచ్చినాడు ఈ అవకాశాన్ని. నేను చదువుకుంది డాక్టర్, కానీ ఆ వృత్తి వదిలేసి ఈ వృత్తిలోకి వచ్చాను. ఎండి జనరల్ మెడిసిన్ చేశాను నేను. అయితే ఏమైందంటే తెలియకుండా ఈ లైన్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత అది ఇది బ్యాలెన్స్ చేయలేకుండా అది వదిలేసి దీన్ని పట్టేసుకున్నాను. దీన్ని పట్టుకున్న తర్వాత నాకు హనుమంతుడు ఇంకా బలంగా పట్టుకున్నాడు. ఆయన కూడా మనం ఆయన అనుగ్రహం వల్లే నేను ఈ లైన్లోకి వచ్చాను. నా చాయిస్ కాదు, ఇది ఆయన చాయిస్. సో ఈ లైన్లో మనం సెటిల్ అయిన తర్వాత ఏమవుతుందంటే, మనం రోజు రోజుకి మీలాంటి వాళ్ళు ఎంత ఆనందపడి చెప్తారు చూసారా, అవి జనాలకి చాలా అవసరం అండి రోజుల్లో సమాజంలో. అందుకే ఏంటంటే మనకున్న ఓపిక, మనకున్న బలం, మనకున్న గాత్రము భగవంతుడు ఇచ్చిన ప్రసాదం. ఒక 2 ఏళ్ళు పడుతుంది మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా రామరథం తిప్పుదామండి. విజయనగరం నుంచి 2 రాష్ట్రాలు తిప్పి అయోధ్యలోకి పూర్ణావతి చేద్దాం. దానికి ఏంటంటే అన్ని ప్రిపరేషన్స్ మనం చేసుకుంటూ వెళ్దాం. మీడియాని కూడా నేను పెట్టుకుంటున్నాను దానికి. భక్తి టీవీ కానీ హిందూ ధర్మం కానీ నాతోటి కంటిన్యూగా ప్రతిరోజు లైవ్ ఇచ్చుకునేటట్టు, న్యూస్లోను వాటిలో. దానివల్ల పబ్లిక్లో కూడా అవేర్నెస్ వస్తుంది, ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అందులో ఈ రోజుల్లో భక్తి అంటే జనాలందరికీ కూడా బాగానే ఆసక్తి స్వామి. ఏదో ఫ్యాషన్ లాగా చేయలేదు. మునుపటి కంటే కూడా ఇప్పుడు మనుషుల్లో కూడా కొద్దిగా భావన పెరిగింది, భక్తి మీద నమ్మకం, భావన పెరిగింది భగవంతుడు. సో దాన్ని ఇంకా బలంగా చేస్తే ఇంకొక 20 ఏళ్ళ దాకా కనీసం సమాజంలో ఆ భక్తి మరింతగా పెరుగుతుంది. ఏదో వచ్చాం చేసాం అని కాకుండా. అందుకే ప్రతి ఊర్లోనూ హనుమాన్ చాలీసా చేయిస్తూ, పెద్ద పెద్ద కేంద్రాల్లో ఒప్పుకుంటే అక్కడ వారణాలు సప్తాహం పెట్టుకుంటూ అలా వెళ్ళిపోతూనే ఉన్నాం. అప్పుడు మనం మొత్తం సెటప్ తోటి వస్తుంటాం కదా, గల్లీ గల్లీ తిరుగుతారు. ఎవరు ఏ చందా ఇస్తే అదంతా కూడా మన డీజిల్ పెట్రోల్ వెళ్ళిపోతుంది. దాన్ని ఎవరైనా మీరు డొనేషన్ ఇవ్వండి అని అడగక్కర్లేదు వేస్తాను. వాళ్ళంతా ఇస్తారు. ఇప్పుడు మన రూపాయలు ఇస్తే 20 రూపాయలు ఇస్తే దాంతోనే నడుస్తూ ఉంటుంది కదా. అంతే. అలాగే ఇప్పుడు మీ ఊరు వచ్చామనుకోండి, 100 మంది ప్రముఖ దాంతో ఉన్నారనుకోండి, మీ కమిటీ చెప్తాం, ఒక 2 రోజులు మాకు ఈ ఊర్లోకి కేటాయించండి. ఈ గంట ఒక పూజ, ఈ గంట ఒక పూజ, ఈ ఇంట్లో ఒక చాలీసా చేద్దాం. అలా అందరూ మీరు ఒక 20-30 మంది వస్తారు. అందరి చేత చాలీసా చేయించి పుస్తకాలు కూడా ఇస్తాం, రోజు చదువుతాం. మన మైకులు అన్నీ మనమే వస్తాయి, టగ విగ్రహాలు వస్తాయి, అక్కడ ఇక్కడ కూర్చుంటాం, పాడతాం. పాడేసిన తర్వాత మనం వెళ్తూ ఉంటాం. అలాగా దాని మెయింటెనెన్స్ కూడా అది వెళ్తుంది. దానివల్ల ఉపయోగం ఏంటంటే భగవంతుడు ఇచ్చిన అవకాశం బలంగా వాడుకుంటాం, అంతే అండి. అంతే కదా స్వామి. అది ఎంత బాగుంటుంది ఆ ప్రోగ్రాం నడిస్తే. కానీ నేను ప్లాన్ చేశాను స్వామి, ఖచ్చితంగా చేస్తాను. రామనామం గ్రామ గ్రామం పేరు టైటిల్ రామనామం గ్రామ గ్రామం. ప్రతి చోట ఆ రామనామానికి ఇచ్చిన బలం ఇంకోటి లేదు స్వామి లోకంలో. అంత బలం. కూర్చోండి స్వామి. ఇంకేం స్వామి? చాలా సంతోషం స్వామి. అసలు నేను పూర్తిగా అటెండ్ కాలేకపోయినాను, కానీ అసలు ఎంఎస్ రామారావు నాకు క్షమించండి స్వామి. ఎంఎస్ రామారావు గారు మనవడు అని చెప్పారు. నాకు ఆ ఎంఎస్ రామారావు అంటే గ్రహించలేకపోయి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా సబ్జెక్ట్ ఉంది స్వామిలో, చెప్పే విధానం కానీ మిక్స్ స్వామి, జీవన విధానం బాగా చెప్పారు స్వామి. బాగా లేడీస్ కదలకుండా అట్లే మీరు లాస్ట్ మినిట్ వరకు మధ్యలో లేచిపోయేటోడు కనపల్లా. అవునండి. మధ్యలో అయితే కాసేపు సరదాగా చూసి ఎటు వెళ్దామని వాళ్ళు ఏం లేరు, బాగా ఆలోచించారు స్వామి. మీరు హైదరాబాద్ ఉంటారు కదా సార్? రండి, హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? ఖచ్చితంగా. మన ఆశ్రమం కూడా ఉంది చిలుకూరు దగ్గర అండి, బాలాజీ టెంపుల్ దగ్గర. 10 minutes డ్రైవ్. రండి తప్పకుండా. చాలు.